కెమెరామెన్ గారు గుర్రం కరెక్ట్ గా ఎగిరిందా? సూపర్ గా ఎగిరింది బాబు. పిల్లలు ఇద్దరు వచ్చి గుర్రం ఎక్కండి. ఎక్కండి. ఓ అయితే నేనే గుర్రం దిగుతా. ఓ ఓ ఓ నువ్వు పక్కకెళ్ళు. రండి రండి. అయిపోయింది, కెమెరా వెళ్ళింది. ఎక్కి కూర్చోండి. రండి మీరు రండి. వెనకాల కెమెరా ఎక్కండి. హీరో యా. ఈ పిల్లల బాబు చాలా హైట్ సార్. ఓకే కాడెట్, ఇదే శుభం సీన్ లో లాస్ట్ షాట్. మన కెమెరా సీన్ పేపర్ లో మొత్తం సర్దే పని అయిపోయింది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, మీరు చెప్పినట్టే పిల్లల్ని వ్యాన్ ఎక్కిచ్చేసాను సార్. వెరీ గుడ్. నెక్స్ట్ సీన్ ఏంటి? ఇప్పుడు మేము వెళ్ళిపోతాం సార్. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు కొట్లిప్పాయి. అదేంటి మీరు వెళ్ళిపోతే పిల్లలు ఎలా వస్తారు? నీకు గుర్రం ఉంది కదా, ఉంది. నువ్వు గుర్రం మీద ఎక్కి చేజ్ చేసుకుంటూ వస్తావు. వాట్ ఏ బ్రిలియంట్ సీన్ సార్. మీరు ఇంకేం చెప్పగల, నాకు మొత్తం అర్థమైపోయింది. అంటే మీరు ఇప్పుడు వెళ్ళిపోయి వ్యాన్ లో కూర్చొని పిల్లల పాసింగ్ షాట్స్ తీస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఫస్ట్ సినిమాకే మీరు ఎంత తెలిసేసుకున్నారు బాబు. బాబు గారు ఏ మాట కామాట చెప్పుకోవాలి. హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. సూపర్ గా నటించారు. ఆల్ ది బెస్ట్. మీరు చాలా పైకి వస్తారు. మంచి భవిష్యత్తు ఉంది. మేము వెళ్ళొస్తాం. కెమెరామెన్ గారు ఫాలో మీ. థ్యాంక్ యూ. ఇంకా నేను చేసింగ్కి వెళ్ళాలి. ఏంటి సార్ అలాగన్నారు? గుర్రం ఎక్కుతున్నప్పుడు దూరంగా ఉండాలని తెలియదా? మీరు సూపర్ సార్. ఏంటి సార్ గుర్రమేది? బయట పార్కింగ్ చేసేయాలే గానీ వాళ్ళు నన్ను చేసింగ్ చేసుకుంటూ రమ్మన్నారు కదా. బయట పిల్లలు లేరు, వ్యాను లేదు. ఎవరిని చేసి చేసుకుంటూ వెళ్ళను? కాసేపు వెయిట్ చేద్దాం సార్. ఏమో నాకెందుకో డౌట్ గా ఉందిరా. వాళ్ళు వస్తారో రారు. అది సరే గాని రాంబాబు గారికి మంగారికి సీన్లో డైలాగ్ లేవు కదా సార్. ఓన్లీ రియాక్షన్లే. వాళ్ళ కట్లిపోయి సరే సార్. అదేంటి ఎలా కొట్టారు? డైలాగులు ఇప్పించలేదురా, నెక్స్ట్ సీన్ లో ఇప్పిస్తాగా. అది కాదు, మా పిల్లల్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాపా? అసలు సినిమాలో సీనే అది కదయ్యా. మిమ్మల్ని హీరో అని చెప్పి మోసం చేశారు. మోసం ఏం చేశారా పాపం? నేను బాగానే యాక్ట్ చేసాను. యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరు కోసం మా పిల్లలు ఎత్తుకెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఏంటి చేయడం? మీరేంటి చేసేది? మేము తల్లిదండ్రులు, మేమే వెళ్ళి వెతుక్కోవాలి. పదవంగా. డైరెక్టర్ గారు చెప్పారు మొదటిసారి నేను బ్రహ్మాండంగా యాక్ట్ చేశానని. వాళ్ళ కుళ్ళు నాకు డైలాగులు ఉన్నాయని, వాళ్ళకి లేవని జలసి. మీరేం వరి అవ్వకండి. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే అల్లరి అల్లరి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బియ్యం అని రాసి 57575 కి SMS చేయండి. నమస్తే. అక్కడ పిల్లలు దొరకపోతే అప్పుడు వస్తుంది మీకు SMS. మన స్పాట్కి వచ్చేసాం. ఆపే ఇక్కడ. హే వావ్, సూపర్ లొకేషన్. వావ్, ఈ ప్లేస్ చాలా బాగుంది. అంకుల్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? లొకేషన్ చేంజ్ కోసం తీసుకొచ్చారు కదా అంకుల్. అంకులా పెంకులా, మేము మిమ్మల్ని కిడ్నాప్ చేసాం. అలా చెప్పేసేమిటి గురువా? పిల్లలు కంగారు పడిపోరు. ఏంటి, మమ్మల్ని కిడ్నాప్ చేశారా? అంటే ఏం చేశారు? కాసేపట్లో మా వాళ్ళు వస్తారు. అంటే టెర్రరిస్టుల దగ్గర మీడియేటర్లు అన్నమాట. మిమ్మల్ని వాళ్ళకి అప్పగించేస్తాం. వచ్చాక మీరే చూస్తారుగా. ఎందుకంత తొందర? సినిమా చాలా ఉంది. ఎప్పుడు ఆ ఇంట్లోనే ఉండి బోర్ కొట్టింది. మీరు మమ్మల్ని కిడ్నాప్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి, ఆనందంగా వచ్చేస్తాం. ఇంకా ఎందుకు ఆలస్యం? ఆ తీసుకెళ్ళి తొందరగా రమ్మని చెప్పండి.
శిష్య వేలేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? ఏదైతేనే మనకు అనుకూలంగానే ఉన్నారుగా. ఒరేయ్, చూడటానికి మీరు పుట్టగొడుగుల్లాగా ఉన్నారు. ఏం చూసుకుంటారా మీకు ఈ ధైర్యం? ఏయ్ బుల్లెట్ కూడా సైజ్ చిన్నదే కానీ ఎంత పెద్ద బాడీనైనా చీల్చేస్తుంది. ఈ బుల్లెట్ పంచులు మనకెందుకు గాని ముందా మీడియాట్స్ కు ఫోన్ చేసి త్వరగా రమ్మను. ఆన్ ది వే వాళ్ళు వచ్చేస్తానే ఉంటారు. గురువా, వచ్చేస్తున్నారు. వాళ్ళు వస్తారుగా, నువ్వు ఆగు. అది సరే గాని ఇప్పుడు వాళ్ళు వస్తే నువ్వు ఎలా గుర్తుపడతావు? మా మధ్య కోడి భాష ఉందిగా. కోడి భాష కుక్క భాష ఇదే భాష. కోడి భాష కాదు, కుక్క భాష కాదు, ఇద్దరికి మాత్రమే అర్థమయ్యే భాషను కోడి భాష అంటారు. ఓహో అవును. ఇప్పుడు వాళ్ళు వచ్చారనుకో, నువ్వు ఏ ప్రశ్నలు అడుగుతావు? ఇదే సంవత్సరం అని అడుగుతా. దాందేముంది, 2017 అని చెప్పేస్తారు. అంత సింపుల్ అయితే దాన్ని కోడి భాష ఎందుకంటారు? మరి తెలుగు దుర్ముఖినామ సంవత్సరం అని చెప్తారు. ఓ భలే ఉంది ఐడియా. మరి మీ దేశం ఎక్కడుంది అని అడుగుతాను. ఏముంది, పక్కన ఉందంటారు. కాదు, మ్యాప్ లో ఉంది అంటారు. ఐ సీ. వచ్చారు. Twinkle twinkle little star, వచ్చేసాడు sudden star. 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 సీరియస్ గా ఉండండి. ఆ డైలాగ్ చెప్పాల్సింది నేను. ముందు నువ్వు సీరియస్ గా ఓ గురువా, శిష్య, నేను పేమెంట్ తీసుకుని కోడ్ లాంగ్వేజ్ అడిగొస్తా. ప్రొసీడ్. ఇది ఏ సంవత్సరం? తెలుగు నామా దుర్మార్గ సంవత్సరం. దుర్మార్గ సంవత్సరం కాదు, దుర్ముఖి సంవత్సరం. దుర్ముఖి సంవత్సరం. మీ దేశం ఎక్కడుంది? మాకీ దేశంలో ఉంది. మాకి దేశంలో కాదు, మ్యాప్ లో ఉంది. మ్యాప్ లో ఉంది. కన్ఫర్మ్డ్, మీరు మా వాళ్ళే. ఇదిగో పిల్లలు వీళ్ళే. వీళ్ళని తీసుకుని మీ దగ్గర ఉన్న డబ్బు మాకు ఇచ్చేయండి. అవును, వీళ్ళకు తెలియాలని అర్థమవుతుంది. పిల్ల పుట్టింది పక్కా దేశంలో అయినా. మీ తలకాయ్, పిల్లలుగా పుట్టింది పక్క దేశంలో అయినా పెరిగింది ఈ దేశంలో. కరెక్ట్. పిల్లలుగా పుట్టింది పక్కా దేశంలో అయినా పెరిగింది తెలుగు దేశంలో. ఇక్కడే. మీరు ఈ పిల్లల్ని తీసుకెళ్లి ఏం చేస్తారు? మాకి దేశంలో అప్పగిస్తాం. మా వాళ్ళు ఈ పిల్లల కిడ్నీలు తీసి అమ్ముతారు. ఏం పిల్లలు, ఎప్పటికైనా మీలో భయం పుడుతుందా? ఈ తొక్కల మీటింగ్ ఆపి డీల్ మాట్లాడండి. ఎంతసేపు ఈ సోది మీటింగ్? హలో, ముందు సోదాపి డబ్బు ఇవ్వండి. ఈ డబ్బుతో మీరేం చేస్తారు? నన్ను విలన్ గా పెట్టి ఈయన సినిమా తీస్తారు అంటే డైరెక్ట్ అన్నమాట. ఈ సోదంతా మీకెందుకు గానీ డబ్బులు ఇచ్చేయండి. తీసరా శిష్య. తీసుకోండి. శిష్య, డబ్బులు ఎవరైనా సూట్ కేసులో తెస్తారా గానీ వీళ్ళు గోన్ సంచిలో తెచ్చారేంటి? ఫోన్ సంచిలో తెచ్చారేంటి? నాకేదో డౌట్ గా ఉంది. నాకు డౌట్ గానే ఉంది. ఇప్పుడు దేశంలో పరిస్థితి ఎలా ఉంది? గందరగోళంగా లేదు అయితే అందుకే ఎవరికి డౌట్ రాకుండా గోని సంచిలో తీసుకొచ్చాం. అయితే తెచ్చాయి. మాకి మీది సినిమాకి మంచి టైటిల్ చెప్పమంటారా? వాట్ ఏ సర్ప్రైజ్. మా సినిమా టైటిల్ మీరు చెప్తారా? చెప్పండి. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పిల్లలు ఏరి. అంటే మీరు వీళ్ళ అమ్మా నాన్నలు. శిష్య, వ్యవహారం ఏదో తేడాగా ఉన్నట్టుంది. ముందు మోటిప్పు, సొమ్ములు ఉన్నా లేదు చూద్దాం. మోసం, దగా. నేను చెప్పింది చెప్పావు. అయితే కుట్ర. అయితే కుట్ర.
ఏయ్, మారు వేషంలో వచ్చి మోసం చేయటం మీకే కాదు మాకు కూడా వచ్చు. అసలు మీలాంటి వాళ్ళు వదలకూడదురా. రేయ్ పదండ్రా కుమ్మేద్దాం. అమ్మా అయ్యో అయ్యో ఎక్స్క్యూజ్ మీ. సరే గానీ మీకు ఆ కోడ్ భాష ఎలా తెలిసింది? ఇదిగో ఇలా ఇందాక మీరిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మా అమ్మ నాకు ఫోన్ చేసి ఆన్ లో పెట్టాను. దీన్ని బట్టి మాకేం అర్థమైంది? ఏయ్, నీకు కాదు వాళ్ళకి. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సినిమా తీయడానికి డబ్బులు ఎలాగైనా సంపాదించొచ్చు కానీ ప్లానింగ్ లేకపోతే ఫ్లాప్ అవుద్దని డైలాగ్ మీదే తెలుసులేవాయ్. కాన్సెప్ట్ కరెక్ట్ గా లేని దానికి డైరెక్షన్ చేయాలని ఒప్పుకుంటే దురాయిస్తో దురద మిగిలిపోతుందని అర్థమైంది. ఆ, అది ఇప్పుడు దారిలోకి వచ్చారు. వస్తాం. రేయ్ పదండ్రా. మంగా అర్జెంట్ గా నా క్యాబిన్ కి రా. మేడం పిలిచారు, కూర్చో. నేను నా క్యాబిన్ లోకి ఎందుకు రమ్మన్నాను తెలుసా? నా క్యాబిన్ కి మిమ్మల్ని రమ్మనడం బాగోదు కనుక. మంగా బీ సీరియస్. సారీ మేడం. అసలు ఇదేంటో తెలుసా? ఫైల్ మేడం. నేను పాస్బుక్ అనుకున్నానులే, ఆ మాత్రం నాకు తెలీదా? ఇది ఫైల్ కాదు, మన కంపెనీ పరువు. రేపు జరిగే బిజినెస్ కాన్ఫరెన్స్ లో మన కంపెనీ గురించి గొప్పగా ప్రమోట్ చేయాలి. అందుకే ఈ ఇంపార్టెంట్ ఫైల్ ని బాగా స్టడీ చేసి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి, సరేనా? అలాగే మేడం. ఏంటి మంగా ఇది? కాఫీ మేడం. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకో కప్పు కాఫీ తాగాలి. ఆర్డర్ ఇమ్మంటారా మేడం? బుద్ధి లేకుండా మాట్లాడుకు. నేను ఫైల్ గురించి మాట్లాడుతుంటే నువ్వు కాఫీ గురించి మాట్లాడతావేంటి? పని చేయటం చేత కాదు గాని ఉద్యోగాలంటూ ఆఫీసులకి రెడీ అయిపోతారు సిగ్గు లేకుండా. మీలాంటి వాళ్ళు ఏ కాకా హోటల్లోనో గిన్నెలు తోముకోవడానికి మాత్రమే సరిపోతారు. చిచి, ఏటలా దేవుడు మోసుకొని చూస్తావు? ఆ ఫైల్ రెడీ చేసి మళ్ళీ తీసుకురా పో. వెళ్ళు. ఇదేంటి విచిత్రం? మంగ ఏడుస్తుందేంటి? మంగా నువ్వు ఏడుస్తున్నావా? అలాని కాదు, మామూలుగా అందరిని నువ్వు ఏడిపిస్తుంటావు కదా, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావేంటా అని ఆశ్చర్యపోతున్నావు. నాకు లోపల అవమానం జరిగింది. అవమానం. నీకు అవమానమా? అది నీకు జరిగితే నాకు జరిగినట్టే, నిన్ను తిడితే నన్ను తిట్టినట్టే. నేను ఏడుస్తుంటే నువ్వు ఏడవడం లేదే? ఇద్దరి బదులు నువ్వు ఏడ్చేస్తున్నావు కదా. అది సరిగాని అసలేం జరిగింది? ఆ మహి మేడం నోటికొచ్చినట్టు నన్ను నీచంగా తిట్టింది. అవునా? అవునరా బాబు. నీ భార్యగా నేను ఒకే ఒక కోరిక అడుగుతాను, తీరుస్తావా? ఏంటా కోరిక? షాపింగ్ తప్ప ఏదైనా అడుగు తీర్చేస్తాను. షాపింగ్ కాదు, ఆవిడ మీద నేను కసి తీర్చుకోవాలి. అందుకే ఆ చైర్ నాకు కావాలి. సారీ మంగా, అది చాలా వెయిట్ ఉంటుంది. అది లేపడం నా ఒక్కడి వల్ల కాదు, ఇంకో ఇద్దరు కావాలి. అయ్యో నీ మొహం, నేను అడిగింది ఆ చైర్ కావాలని కాదు, ఆ పొజిషన్ కావాలి. అంటే నేను ఎంపీని కావాలి. నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత? నీకంటే ఎక్కువలే. అయినా ఇప్పుడు అది అవసరమా? ఖచ్చితంగా అవసరం. డిగ్రీ పూర్తయింది. అదే పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటున్నాను. రాంబాబు, నీ వల్ల అవుతుందా కాదా చెప్పు. ఎందుకు కాదు మంగా? నీ కోరిక తీర్చలేదు అంటే నేను అసలు మగాండే కాదు. బాబు, ఆ విషయం మాకెప్పుడో తెలుసులే. నువ్వు నోరు ముసుగు బంద్ చేసుకో. ఆహా, నువ్వు భలే మగాడువయ్యా. నీ పని నువ్వు చూసుకో. ఫస్ట్ ఏమో మొగాండే కాదన్నాడు, ఇప్పుడేమో భలే మొగాడు అంటున్నాడు. అసలే మొగాండే కాదా? మగాండే ఉన్నట్టుండి అలా అనేసరికి నా మీద నాకే డౌట్ వచ్చేసింది. మగా, బలహీనురాలిని అవమానపరచడం బలవంతులకి ఆనవాయితీ అయిపోయింది. ఫర్ ఎ చేంజ్ ఆ బలహీనురాలి వెనక కూడా ఒక దరిద్రుడు, ఒక భర్త ఉన్నాడు. నువ్వేం ఫీల్ అవద్దు. మై హూనా? నువ్వు నా వెనుకున్నావన్న ఉద్దేశంతోనే ఆవిడ నన్ను ఇంకా ఎక్స్ట్రా తిట్టింది. అంత
చేసిందా? నీ అవమానానికి నేను నీకు బహుమానం ఇస్తాను మంగా. ఏంట బహుమానం? ఈ సిమ్తో ఏం చేస్తానో నువ్వే చూడు. బహుమానం అని సిమ్ తీసాడేంటి ఈయనొకడు. హలో హలో, ఎవరు? ఏం కావాలి? సారీ అండి, ఇది పిచ్చాసుపత్రి కాదు. హలో హలో హలో, నేను పిచ్చోణ్ణి కాదు. మరెవరు నువ్వు? నా గురించి ఎవరైనా చెప్తే ఇంట్రడక్షన్ అవుతుంది. అదే నేను చెప్పుకుంటే ప్రమోషన్ అవుతుంది. చెప్పకపోతే నాకు ఎమోషన్ వస్తుంది. మర్యాదగా నువ్వెవరో చెప్పు. ఏం కావాలి నీకు? నాకు 2 కోట్లు కావాలి. కోటికెళ్ళు. 2 కోట్లే కాదు, కోట్లు, టైలు, జర్కిన్లు అన్ని దొరుకుతాయి. ఏంటి మాటకి మాటకి ఎదురు చెప్తుంది? ఏంటి మజాక్గా ఉందా? నేను అడిగింది ఆ కోట్లు కాదు, డబ్బులు. అయితే చెత్త కుప్పల దగ్గరికి వెళ్ళు. ఈ మధ్య పాత నోట్లు పడేస్తున్నారు, ఏరుకో. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? నేనెవరినో తెలుసా? మలక్పేట్ మస్తాన్ని. నువ్వు మలక్పేట్ మస్తాను అయితే నాకేంటి, సూర్యాపేట సుల్తాన్ అయితే నాకేంటి? ఏంటి ప్రాస కోసం ప్రయాస పడుతున్నావా? నేనంటే లెక్క చెయ్యవా? సారీ, నేను లెక్కల్లో పూరు. ఇదిగో నన్ను అవమానపరుస్తున్నావు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు 2 కోట్లు ఇవ్వకపోతే నువ్వు కూర్చున్న సీటు దగ్గరే నిన్ను మర్డర్ చేస్తా. ఖేల్ ఖతం, సీట్ ఖాళీ. ఈ వయసు ఎందుకు? ఖేల్ ఖతం, సీట్ ఖాళీ. మలక్పేట్ మస్తాన్ నిజంగానే మర్డర్ చేస్తాడా? 2 కోట్లంటే కష్టం. ఇప్పుడెలా? మంగా, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నువ్వు కాసేపట్లో ఆ ఎండీ సీట్లో కూర్చోబోతున్నావు. అవునా? మేడం గారు బయటకు వెళ్తున్నారా? ఆవిడ బయటకు వెళ్ళటం కాదు, ఆవిడ ఉండగానే ఆ ఎండీ పోస్ట్ నీకు వస్తుంది చూడు. ఎలా? అంతా సింహహిమ. సింహ కొంపదీసి మన సెల్ ఫోన్ మింగేసినట్టు ఈరోజు సిమ్ మింగేసావా ఏంటి? అలాంటిదేం లేదులే. ఇన్ని రోజులు పక్క వాళ్ళ ఐడియా ఉపయోగించేవాడిని, ఫెయిల్ అయిపోయేవాడిని. కానీ ఇప్పుడు నా సొంత ఐడియా ఉపయోగించాను. ఆ సీట్ నీ సొంతం అవుతుంది చూడు. నీ సీటుకి ఎస్సర్ రాకుండా చూసుకో. నీ మీద నాకు నమ్మకం లేదు. ఇప్పుడు నువ్వు నన్ను నమ్మవు. కాసేపట్లో నాకు ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసిన తర్వాత హలో అంటాను. కట్ చేస్తే అవతల మేడం గారు టెన్షన్ గా, రాంబాబు నువ్వు అర్జెంట్గా వస్తాను నా క్యాబిన్కి రా అని పిలిపి వస్తుంది. లోపలికి నేను వెళ్తాను, గేమ్ ప్లే చేస్తాను. నెక్స్ట్ నువ్వు ఎంట్రీ అవుతావు, నువ్వు అక్కడ కూర్చుంటావు. ఏంటో నువ్వు చెప్పేదంతా నాకు చాలా వింతగా ఉంది. ఇదిగో, మేడం ఫోన్ చేసింది. స్పీకర్ ఆన్ చేస్తాను. హలో మేడం. రాంబాబు, అర్జెంట్ గా నా క్యాబిన్ కి రా. అలాగే మేడం. చూసావా అధిష్టానం నుంచి పిలుపు ఎలా వచ్చిందో? ఇక చర్చల అనంతరం ఆ సీట్ నీకే కన్ఫర్మ్ అవుతుంది. సిద్ధంగా ఉంది. వస్తున్నాను మేడం. ఏంటి మేడం పిలిచారు? రాంబాబు, నాకెందుకో భయంగా ఉంది. భయమా? ఎందుకు మేడం? దైవం ఏమైనా భయపెట్టిందా? దెయ్యం కాదు, ఎవడో దరిద్రుడు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు. ఏంటి మిమ్మల్ని బెదిరిస్తున్నాడా? ఏయ్, ఎవడ్రా వాడు? వాడు అంతా చూస్తాను. ఎవడు మేడం చెప్పండి. వాడెవడో మలక్పేట్ మస్తానంటున్నాడు రాంబాబు. ఆహా, మలక్పేట్ మస్తానా? బాబోయ్, బాబోయ్. మేడం నీళ్ళెక్కడ మేడం? బాత్రూమ్ లో వస్తున్నాయి, వెళ్ళు. అది కాదు మేడం, తాగటానికి. అదేంటి రాంబాబు అలా భయపడుతున్నావు? భయపడటం కాదు మేడం, వాడి దెబ్బకి ఊరు వదిలి పారిపోవాల్సిందే. వాడు రౌడీలకే రౌడీ. వాడిని ఏం చేద్దాం మేడం? అదే నాకు అర్థం కావట్లేదు రాంబాబు. వాడు 2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఇవ్వకపోతే ఈ సీట్ లోనే నన్ను చంపేస్తానన్నాడు. అంత మాట అన్నాడా మేడం? అవును రాంబాబు. కానీ నాకు డౌట్ రాంబాబు. ఏంటి మేడం? ఈ మధ్య పెద్ద పెద్ద రౌడీల పేర్లు చెప్పుకొని చిన్న చిన్న వాళ్ళు కూడా బెదిరిస్తున్నారని న్యూస్ విన్నాను. ఎందుకన్నా మంచిది ఆ నెంబర్ ఒకసారి పోలీసులకి ఇద్దామా? పోలీసులకా? వద్దు మేడం, ప్లాన్ మిస్ అయిపోతుంది. ఏంటి ప్లాన్ మిస్ అవుతుందా? అంటే అదే మేడం, నేను ప్లాన్ వేస్తున్నాను.
అది మిస్ అవుతుందేమో అంటున్నాను. వాడి నెంబర్ నాకు తెలుసు మేడం, నాకు చూపించండి, అదో కాదో చెప్పేస్తాను. మేడం ఈ నెంబర్ డెఫినెట్ గా వాడదే మేడం. వాడు పెద్ద రౌడీ షీటర్ అని అతని నెంబర్ పేపర్లో కూడా వేశారు. ఇప్పుడు ఎలా రాంబాబు? డబ్బులు ఇవ్వకపోతే వాడు ఈ సీట్లోనే చంపేస్తానంటున్నాడు. ఒక పని చేద్దాం మేడం, ఈ సీట్లో మీరు కాకుండా వేరే వాళ్ళని కూర్చోబెడదాం. వేరే వాళ్ళ? ఎవరిని? ఇంకెవరు మేడం? మంగని కూర్చోబెడదాం. పాపం మంగన్ చంపేస్తాడేమో రాంబాబు. మీరు బతుకుంటారు కదా మేడం, ఎందుకు మేడం ఏడుస్తున్నారు? నా కోసం నీ భార్య ప్రాణం త్యాగం చేస్తున్నావా? నా పెళ్ళం ప్రాణం పోవటం కాదే తిక్కమోహం దానా. ఈ ఎండి సీట్లో నా పెళ్ళాన్ని కూర్చోబెట్టబోతున్నాను, అది నా ప్లాన్. చెప్పాను కదా మేడం, మీకోసం ఏదైనా చేస్తానని. మేడం ఆ మస్తాన్ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, ఎవరికి చెప్పకూడదు. కానీ ఆ మస్తాన్ నన్ను చూసుంటాడంటావా? ఖచ్చితంగా చూసుండాడు మేడం. వాడు ఫోన్ కాల్స్ ఆధారంగా బెదిరిస్తాడు. ఒకవేళ వినలేదనుకోండి, ఎండి సీట్లో ఎవరు కూర్చున్నారో వాళ్ళని వేసేసి వెళ్ళిపోతాడు. వామ్మో! మరి మంగ ఈ సీట్లో కూర్చోడానికి ఒప్పుకుంటుందా రాంబాబు? మీరు ఎండి కదా, మీరు అడగండి మేడం. తను కాదంటే నేను ఒప్పిస్తాను. మొగుడికి పెళ్ళామంటే ఇష్టం ఉండదని తెలుసు కానీ మరి ఇంత కోపం ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. పదండి మేడం. మంగ ఏంటి మేడం మళ్ళీ తిట్టడానికి వచ్చారా? చిచ్చా దానికి కాదు మంగ, ఊరికే వచ్చాను. నేను తిట్టినవేవి మనసులో పెట్టుకోకు, ఎందుకంటే అంతా ఆ సీటు మహిమ. ఈ మధ్య నువ్వు చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నావు, అందుకే నీ పనికి మెచ్చి నీకు నా ఎండి సీట్ ఇద్దాం అనుకుంటున్నాను. మేడం జ్యూస్. అక్కడ కాదు ఇక్కడ. ఎక్స్ట్రా లోపలి పని చూసుకో. భార్యాభర్తల గొడవ అయితే ఇంట్లో ఉండాలి కానీ ఆఫీస్ లో ఉండకూడదు. ఏమే నేను నీకు అసిస్టెంటా, నువ్వు నాకు మేనేజరా? ఏ నువ్వు 10వ తరగతి ఫెయిల్ అయినా దొంగ సర్టిఫికెట్స్ తో మేనేజర్ అవ్వగలేని నేను ఎవరైనా?